టీమిండియా ప్రమాదంలో పడనుందా? యంగ్స్టర్స్ భారత్ను ముందుకు తీసుకెళ్లగలరా? 2 దశాబ్దాలుగా ఎదురులేని భారత్ ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ ముందు ఎందుకు బలహీనంగా కనిపిస్తోంది? దీనికి ఎవరు కారణం? గంభీర్ నిర్ణయాలు కొంపముంచుతున్నాయా? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి. కోహ్లీ, రోహిత్ తప్పుకోవడంతో రెడ్ బాల్ క్రికెట్ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ, రోహిత్ దశాబ్ద కాలం పాటు టెస్టు క్రికెట్ను కాపాడుతూ వచ్చారు. టెస్టుల్లో కోహ్లీ నాయకత్వంలో భారత్ చాలా కాలం పాటు నెంబర్ 1 పొజిషన్లో కొనసాగుతోంది. ఆ తర్వాత పగ్గాలు చేపట్టిన రోహిత్ రెడ్ బాల్ క్రికెట్ను సక్సెస్ఫుల్గా నడిపించాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో భారత టెస్టు క్రికెట్పై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అందరి ముందున్న పేరు శుభ్మన్ గిల్. గిల్ భవిష్యత్ టెస్టు కెప్టెన్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి గిల్పై అంత నమ్మకం ఏంటి? టీ20లో కెప్టెన్ చేసినట్టు కాదు కదా. సుదీర్ఘ ఫార్మాట్లో రాణించాలంటే ప్రతిభతో పాటు కాస్త దూకుడుగా వ్యవహరించాలి. ప్రత్యర్థి జట్లు కవ్విస్తాయి, రెచ్చగొడతాయి. అవన్నీ దాటుకొని ముందుకు వెళ్ళాలి. మరీ ముఖ్యంగా స్లెడ్జింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆస్ట్రేలియా లాంటి భీకర జట్టును టెస్ట్లో ఎదుర్కోవాలంటే స్థాయికి మించి ప్రవర్తించాలి. గిల్ ఇప్పటి వరకు లో కెప్టెన్ పాత్ర పోషించాడు. 2024లో భారత జట్టు జింబాబ్వేలో పర్యటించింది. ఈ పర్యటనలో శుభ్మన్ గిల్ టీమిండియాకు నాయకత్వం వహించాడు. ఈ సిరీస్ను భారత్ 4-1 తేడాతో గెలిచింది. కానీ శుభ్మన్ వన్డే టెస్టులకు కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు. టెస్టుల్లో పెద్దగా అనుభవం కూడా లేదు. 32 టెస్టుల్లో 35.05 సగటుతో 1893 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. గమనించదగ్గ విషయం ఏంటంటే గిల్ స్వదేశంలో పర్వాలేదు అనిపించాడు. కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ పిచ్లపై చాలా కష్టపడ్డాడు. విదేశీ పిచ్లపై రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు. రిషబ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే గబ్బా టెస్టు గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆ మ్యాచ్లో రిషబ్ 89 పరుగులతో కాలర్ ఎత్తుకునేలా చేశాడు. చివరి వరకు నిలిచి గబ్బా వేదికపై భారత్ మీసం మెలేసేలా చేశాడు. మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ మ్యాచ్ గురించి కథలుగా చెప్తాడు. ఆనాడు రిషబ్ పోరాటం క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. విశేషం ఏమిటంటే ఈ మ్యాచ్లో గిల్ 91 పరుగులతో సెంచరీ చేరువలో అవుట్ అయ్యాడు. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే భారత టెస్ట్ క్రికెట్ సేఫ్గా ఉండాలంటే రిషబ్కి జట్టు పగ్గాలు అప్పగించి గిల్ను వైస్ కెప్టెన్గా నిర్ణయిస్తే బాగుంటుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.